ప్రతి ఒక్క ఆడవారు కొన్ని విషయాలు మట్టుకు కంపల్సరీ గ్రహించాలండి. ఎందుకు అంటే ఇప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ ఆడవాళ్ళని తక్కువ చేసే తత్వం అనేది పోవట్లే. అంటే కొంత తగ్గుతుంది, కానీ మొత్తానికైతే పోవట్లేదండి. ఒక 50-50 ఉందని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా చిన్న చిన్న వాటికి చాలా లో అయిపోయి డిప్రెషన్కు లోనవుతున్నారండి. అలా అవ్వకూడదండి. ఎందుకంటే ఆడది అంటే ఆది పరాశక్తి, అంటే అది మనం పెట్టుకునేది కాదు, మన ఏమంటారు పూర్వీకుల నుంచి మన ఇదిలో గ్రంథాల్లో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. అందుకనే మనం ఏ విషయం వచ్చినా, ఎంత కష్టకాలం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండాలని నా కోరిక అండి. ఎందుకు అంటే ఆడపిల్లలు ఇవాళ రేపు చదువుకుంటున్నారు, చక్కగా సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా ఇంట్లో గృహిణిగా ఉంటున్నారు. గృహిణి అనే టాపిక్ వచ్చింది కూడా చెప్తానండి. గృహిణి అనగానే చాలా తక్కువ అంచనా వేస్తారండి కొంతమంది మగవారు, అందరూ అనను, దాంట్లో కూడా ఉన్నారు, ఒక 60% ఉన్నారు. ఏం చేస్తావు పొద్దుంతా ఇంట్లోనే కదా అంటారు కదండి. ఆ గృహిణి యొక్క పనులు అనేది ఉద్యోగం చేసే ఆడవాళ్ళ కంటే 3 అంతలు ఎక్కువ రెట్టింపు ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే వరకు కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసే పనులు ఏ పని మనిషి చేయదు, ఏ వంట మనిషి చేయదు, ఎవరు చేయరండి. అన్ని పనులు నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా ఇది అని ఎన్నో చక్కబెట్టుకుంటూ వస్తుందండి. వచ్చిన తర్వాత ఆ మనుషులు ఎవరో ఓకే బాగా చేసావు అనకపోయినా పర్లేదు, ఆమె పని అనేది ఆమె చేసుకుంది అని కాముగున్నా పర్లేదండి, ఏం చేసావు అనే మాట వచ్చేసరికి ఆమె ఎంత కృంగిపోతుందండి. అలా మాత్రం దయచేసి అలాంటివి మనం ఖండిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఉద్యోగం చేస్తే మనకు ఒక జీతం వస్తుందండి. గృహిణికి ఏ జీతం వస్తుందండి? ఏమీ రాదు. వెట్టి చాకిరి అని చెప్పొచ్చండి. గృహిణి చేసే పని వెట్టి చాకిరి. ఎందుకంటే గుర్తించే మగవాళ్ళు ఉంటే ఓకే, అది పర్లేదు. గుర్తించని వాళ్ళ దగ్గర మాత్రం అది వెట్టి చాకిరి. అలాంటి వాళ్ళు తొందరగా నారాజు అవ్వకుండా, కృంగిపోకుండా చక్కగా ఇంట్లో ఉండి కూడా మనం ఎన్నో చేసుకోవచ్చమ్మా. చదువుకున్న ఇవ్వాలే, అందరూ చదువుకున్న పిల్లలే, బయటికి వెళ్ళి మనం ఉద్యోగాలు చేయాలని లేదు. ఇంట్లో ఉండి కూడా మనం ఆర్థికంగా ముందు మెయిన్ ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఆడవాళ్ళు తప్పకుండా ఆర్థికంగా మనం అనేది ఒక స్ట్రాంగ్గా ఉండాలండి. ఆర్థిక బలం ఉంటే ఏదో అంగబలం ఆర్థిక బలం అనేది పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా. అంగబలం కంటే ఎక్కువ ఆర్థిక బలం అండి. ఇప్పుడున్న సమాజంలో ఆర్థిక బలం ఉంటేనే మనుషులు అనేది గుర్తిస్తారు. అది మాత్రం 100కు 200% నిజమండి. అందుకనే ఆర్థిక బలం అనేది ఇంట్లో ఉండి కూడా మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఏదన్నా చిన్న చిన్న ఇంట్లో నుంచి బిజినెస్లే కానీ, టైలరింగే కానీ, నేను చాలాసార్లు కూడా చెప్పుంటానండి. ఎవ్వరు అమ్మాయిలు కూడా మీరు చేసే పని హోమ్ మేకరు అనేది చాలా చీప్ అయింది కాదండి, చాలా గొప్ప ఇదండి, గొప్ప బిరుదు గల పొజిషన్ అది. ఎంత గెస్టెడ్ ఆఫీసర్ కూడా ఆ బిరుదు అనేది వర్తించదు, హోమ్ మేకర్కు వర్తించిన బిరుదు అనేది. అట్లా ఎన్ని రకాలుగా చూసుకుంటుందండి ఇంట్లో ఒక ఆడమనిషి అనేది. అందుకనే ఎవ్వరు కూడా ఏదన్నా ఒక లో ఫీలింగ్ అని వస్తే ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా ధైర్యంగా మీకంటూ ఎన్నో అవకాశాలు ఉన్నాయండి, ఇంట్లో ఉండి చేసుకొని చక్కగా ₹1 మనం కూడా వెనకేసుకునే ఇది మనకుంది, ఆడవాళ్ళకు ఉంది. చక్కగా చేసుకోండి. ఆర్థిక బలం ఉందనుకోండి, మీకు ఒక ధైర్యం, సెల్ఫ్ ధైర్యం అనేది వస్తుందండి. అంతేగాని నిరుత్సాహపడి ప్రాణాల మీదకి తెచ్చుకోబాకండి అమ్మ. పిల్లలు ఎవరైనా సరే అండి, ధైర్యంగా ఆది పరాశక్తుల్లాగా మంచిగా ఇంటికి లక్ష్మిలాగా ముందుకు వెళ్తూ ఉండండి. అంతే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో కూడా లో అవ్వద్దు. మెయిన్ ఏంటంటే డిప్రెషన్కు లోనవ్వద్దు. చక్కగా ఇది నా కుటుంబం, నేను ఓ మాట అంటే అన్నారు, నా పిల్లలకు నేను ఎన్నో చేసుకుంటున్నా
అలాగనే నాకంటూ ఒక రూపాయి నేను సొంతంగా సంపాదించుకోవాలి. ఒక ఇంట్లో కూర్చొని ఏ చిన్న పనులు చేసుకొని మనం రూపాయినా సంపాదించుకోవచ్చండి. చక్కగా అలా చేసుకోండి తప్ప ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి అమ్మా. బాయ్.